వాటర్ ఫౌండేషన్ స్థాపించాలని ఎందుకు అనిపించిందండి? వాట్ డు యూ డూ బిఫోర్ ఆన్? నేను ఐవ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైమ్ ఐఎమ్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ టు టాక్ అబౌట్ వాట్ ఐ డిడ్ ఫర్ హైదరాబాద్ యాజ్ అన్ ఇండివిజువల్. ప్లీజ్. నేను యూఎస్లో ఉండేవాడిని. ఐ కేమ్ బ్యాక్ ఇన్ 2000. వచ్చాక ఆల్వేస్ ఇట్స్ బీన్ ఐ వాంటెడ్ డూ అ బిజినెస్. కానీ బిజినెస్ అంటే ఇట్ షుడ్ బి ఐదర్ హ్యావ్ అ సోషల్ కాజ్ ఆర్ అ నేషనల్ కాజ్. ఏదో ఒకటి డబ్బులు సంపాదించేస్తానికి దట్ వాస్ బీన్ ఇన్బిల్ట్ ఇన్ మీ బై మై ఫాదర్, మై ఫ్యామిలీ. ఏదో సర్వీస్ ఓరియంటెడ్. మా తాతల నుంచి వీఆర్ ఆల్వేస్ సర్వీస్ ఓరియంటెడ్. సో నేను బేగంపేట్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. బేగంపేట్. సో దే వాజ్ వన్ జిహెచ్ఎంసీది ప్రాజెక్ట్. అప్పుడు ఎన్విఎస్ రెడ్డి గారు అప్పుడు అడిషనల్ కమిషనర్గా ఉండేవారు అడ్వర్టైజింగ్. ఈ రోడ్ దాటడానికి బ్రిడ్జులు కట్టడం అనమాట, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్. అదేంటంటే ఇట్స్ అ బిఓటి ప్రాజెక్ట్, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్. అంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్, బిల్డ్ ద బ్రిడ్జ్ ఫర్ ద పబ్లిక్ టు యూస్, దెన్ యూ మేక్ యువర్ మనీ బై ది అడ్వర్టైజ్మెంట్ ఆన్ ది బ్రిడ్జ్. అదే కాన్సెప్ట్ పెట్టారు. సో స్కూల్ ముందు అంటే వన్ ఆఫ్ మై క్లాస్మేట్ చిన్నప్పుడు ప్రైమరీలో ఉన్నప్పుడు రోడ్ దాటుతూ కార్ కింద పడి హీ లాస్ట్ హిస్ లెగ్. సో అయితే అది మన స్కూల్ ముందు కడితే ఇది ఒక యూనో సంథింగ్ దట్ వీఆర్ గివింగ్ బ్యాక్ అన్నట్టు ఉంటుంది అని, దట్ ఈస్ హౌ ఐ ఎంటర్డ్ ఇన్ టు దిస్ ఏరియా. సో ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ పార్టిసిపేట్ చేసి ఆప్షన్ లోపల లీస్ట్ పాసిబుల్ అంటే అది హైయెస్ట్ అమౌంట్ కట్టి నేను తీసుకొని, బికాస్ ఐ వాంటెడ్ టు డూ దాట్. సో అలాగే ఒక 4 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కట్టాను. సో ఆల్మోస్ట్ ఒక 8. కట్టారు? నేను బేగంపేట్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఫస్ట్ కట్టాను. ఆరెంజ్ కలర్ ఉండేది, ఐ డోంట్ నో ఇఫ్ యూ రిమెంబర్. ఇప్పుడు తీసేసి వేరేది పెట్టారు, రెడ్ కలర్, మెట్రో కోసం తీసేశారు అది. దెన్ ఫిలిం నగర్ మోహన్ బాబు గారి ఇంటి దగ్గర ఒకటి ఉంది, దట్ ఈస్ వాట్ ఐ బిల్ట్ యాక్చువల్లీ. దానిపైన షూటింగ్లో అవి చేస్తూ ఉంటారు. మన 7th ఫేజ్ కేపీహెచ్బి దగ్గర ఇంకోటి ఉంది, ఫిలిం నగర్ షేప్లోనే ఉంటుంది అక్కడ కూడా. అవి మీరు యాక్చువల్లీ ఎక్కి చూడాలి. ద డిజైన్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. నేను ఎక్కడ అంటే ఐ డిడ్ంట్ కాంప్రమైజ్ ఎనీవేర్. ఓకే. దెన్ ఒక్క బ్రిడ్జ్ ఐ పుట్ అప్ ఇన్ షేక్పేట్, నారాయణమ్మ కాలేజ్ దగ్గర. ఓకే. సో అఫ్కోర్స్ ఐ ఎగ్జిటెడ్ ఇవన్నీ వదిలేసాను. అజిటేషన్ టైమ్ ఐ లాస్ట్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అప్పుడు. సో యాజ్ అన్ ఇండివిజువల్, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి, ఐ ఇన్వెస్టెడ్ అబౌట్ 8 crores into the city for public utilities. I don't think any other individual has done it, not of interest. And so I feel that somewhere I'm very very connected to this city. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, అన్ని ఇక్కడే చేశాను. బట్ ఇదే కాకుండా యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ సంథింగ్. సో ఆ బ్రిడ్జ్లు కట్టేటప్పుడు ఏమైందంటే ఈ చెట్లు ప్రాబ్లం వచ్చింది ఎక్కడన్నా. ఈ చెట్లు, సో ఈ ఫోరం మాల్ దగ్గర కడుతుంటే ఒక 16 చెట్లు అడ్డం వచ్చాయి. మంచి వర్షాకాలం, జూను. ఎక్విప్మెంట్ ఉంది, జీరో నాలెడ్జ్, జీరో ఎక్స్పీరియన్స్. కొట్టేయమని పర్మిషన్ ఇచ్చారు. ఏం పోతుంది, నా డబ్బులతో నేను తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెడతాను, లెట్ మీ ట్రై ఇట్ అవుట్ అని ఒక థాట్ వచ్చింది. ఆ 16 చెట్లు పక్కన ఒక లేన్ చూసుకొని, ఎంటీ లేన్, ఒక చెట్టు లేదు. వాళ్ళతో మాట్లాడి నేను తీసుకొచ్చి నా ఖర్చుతో నేను పెడతాను ఇక్కడ చెట్టు, మీరు వాటర్ చేయాలంటే వాళ్ళు సరే. ఫస్ట్ ఆబ్వియస్లీ ఒక పిచ్చోడ్లాగా చూసారు, అది వేరే సంగతి, ఇది ఏం మాట్లాడుతున్నాడు, నా డబ్బులు కావాలి నాకేంటన్నట్టు. తర్వాత జోకులు వేశారు. ది టోల్ మీ, ఎవరు పిచ్చోడు వచ్చి చెట్లు పెట్టాను, మేము ఎందుకు వద్దంటాము. పెట్టారు. 16లో 13 బతికాయి. సో దట్ వాజ్ అ స్టార్టింగ్ పాయింట్. అది ఎక్కడ పెట్టారు అంటే పక్కన లేనే 7th ఫేజ్లో పక్క లేన్లు వాళ్ళకున్నాయి అన్ని 13. అరే సో ఐ సెడ్ వితౌట్ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్, వితౌట్ అంటే ప్రాసెస్ ఏం తెలియ బతికాయి. ఇదేదో హౌ మచ్ యు ఇన్వెస్టెడ్ ఫర్ దట్ ట్రీస్? అంటే ఇప్పుడు వరకు అది లెక్కలేదండి. అంటే మోర్ దెన్ ద మనీ, ది అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ ఐ హవ్ స్పెంట్. అంటే ఇట్స్ గాన్ టు అ వెరీ డిఫరెంట్ లెవెల్ ఇవాళ. దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ నాగర్ కర్నూల్లో గవర్నమెంట్ స్కూల్లో చెట్టు పడిపోయింది. సో ప్రిన్సిపల్ కాల్ చేసి, సార్ మేము ఇలా చెట్టు పడిపోయింది, చీమ చింతకాయ చెట్టు, మా ఎంటైర్ స్కూల్లో ఉన్న ఒకటే ఒక చెట్టు పనికొచ్చేది, స్టూడెంట్స్ దాని కాయలు తింటారు, మీరు హెల్ప్ చేస్తారా అని. వెంట్ దేర్. క్రేన్ కూడా దొరకలేదు అక్కడ చిన్న ప్లేస్లో. జేసీబీ పెట్టి అది చేసి ఒక 8 hours పెట్టేసి వచ్చాము. చెట్టు బతికింది. అండ్ ద సాటిస్ఫాక్షన్ దట్ అది ఇంకా ఫ్యూల్ చేస్తుంది, ఇంకేమైనా చేద్దాం. మచిలీపట్నం ఎక్కడో చెట్టు పడిపోయింది, మన స్టేట్ కూడా కాదు. వాళ్ళు కాల్ చేశారు. వీళ్ళు ఏంటంటే అన్ని గూగుల్ చేసేసి ఎతికి దే గెట్ మై నంబర్ ఈజ్ ఆన్ గూగుల్. నాది ఒకటి నెంబరు, పర్సనల్ నెంబర్ అదే, పబ్లిక్ నెంబర్ కూడా అదే అనమాట. కాల్ చేస్తారు. సో మచిలీపట్నం చెట్టుకి పొద్దున ఎర్లీ మార్నింగ్ 2 o'clock లేసి ముగ్గురం డ్రైవ్ చేసుకుని, ఐ డ్రైవ్ మై ఓన్ కార్,
డ్రైవ్ చేసుకుని వెళ్ళి 4 hours పని చేసి మళ్ళీ బై నైట్ వి కేమ్ బ్యాక్. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళకి వేరే పనులు ఉన్నాయి. సో అలాగా వి బీన్ ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసి. ఎందుకు నేచర్ అంటే అంత ప్రేమ? నేను అంటే మా మమ్మీ ఊరు నిజామాబాద్ అండి. బాన్ మోటప్ దగ్గర. సో అక్కడ పక్కనే అడవి ఉండేది. మా పెద్ద మామయ్య ఫారెస్ట్ ఆఫీసర్ ఉండేవారు. ఓకే. సో ఆ ఎక్స్పోజర్ చిన్నప్పటి నుంచి ఉంది. కానీ ఎలా ఉండేదంటే మా తాత, మా మమ్మీస్ ఫాదరు ఆయుర్వేదిక్ మెడిసిన్ చేసేవారు. అరే వెళ్ళి ఇది పట్టుకురారా అంటాడు. అడవిలో వెళ్ళేసి అది ఆ చెట్టు ఎత్తికి దాని కాయ కావచ్చు, దాని బార్క్ కావచ్చు, దాని రూట్ కావచ్చు, ఫ్రూట్ కావచ్చు, లేదా మర్రి చెట్టు అంటే మర్రి చెట్టు పాలు కావచ్చు, ఆల్ ఆఫ్ దీస్ గోయింగ్ టు ది మెడిసిన్స్ అనమాట. సో అది అనుకోకుండా దట్ వెంట నేను అడవి అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. ఓకే. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ స్టార్టెడ్ 1993. 93 నుంచి ఇంకా టైగర్ రిజర్వ్స్కి వెళ్ళటము, స్పెండింగ్ టైమ్ ఇన్ ది జంగల్, అది స్లోగా అంటే పిచ్చి ముదురుతూ వస్తుందన్నమాట ఇది. అదైంది. దాంట్లో ఏమవుద్దంటే ఇప్పుడు ఒక రిసార్ట్ ఒకటి కట్టాను జంగల్ అడాప్ట్ చేసి మహారాష్ట్ర తిప్పేశ్వర్ దగ్గర. ఓకే. ఒక పర్టికులర్ ట్రీ పైన ఒక పర్టికులర్ బ్రాంచ్లో వన్ పర్టికులర్ టైమ్ ఆఫ్ ద ఇయర్ వన్ పర్టికులర్ బర్డ్ ఇన్ అ పర్టికులర్ యాంగిల్ ఫోటో కావాలి. ఇట్ టుక్ మీ 45 days టు గెట్ దట్ వన్ పిక్చర్. బట్ ఈ 45 daysలో యూఆర్ అబ్జర్వింగ్ సో మెనీ అదర్ థింగ్స్. అదే చెట్టు పైన ఎన్ని రకాల పక్షులు వస్తున్నాయి, ఓ టైమింగ్ ఉంటుంది దానికి, ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు రావు. సో దాంతో యువర్ లెర్నింగ్ ఈజ్ ఇంక్రీజింగ్. ద మోర్ యూ స్పెండ్ టైమ్ ఇన్ ద నేచర్ ద లెర్నింగ్ ఈజ్ ఇంక్రీజింగ్. పిచ్ పెరుగుతూ వచ్చింది. సో ఇట్ టుక్ అ లాంగ్ టైమ్ టు స్టార్ట్ ఫ్రమ్ వేర్ ఐ వాజ్. అంటే ఈ బిజినెస్ చేస్తూ దాని నుంచి చెట్లకు వచ్చి, చెట్ల నుంచి ఫోటోగ్రఫీకి వెళ్ళి, ఫోటోగ్రఫీ నుంచి దెన్ గెటింగ్ ఇన్ టు కన్జర్వేషన్. తిప్పేశ్వర్లో చాలా పని చేశాను. సో వాట్ ఈస్ యువర్ ఏజ్? ఐఎమ్ 55 now. 55. సో 55 ఇయర్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ మీరు ఇప్పటికి ఎన్నో ఫారెస్ట్కి వెళ్ళి ఉంటారు, ఎన్నో అనిమల్స్ని చూసుంటారు, ఎన్నో రకరకాల టైప్ ఆఫ్ బర్డ్స్ని చూసుంటారు. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఈ డెవలప్మెంట్ పేరుతో ఎన్ని జాతులు అంతరించిపోయాయి అనేది ఏమైనా అవగాహన ఉందా మీకు? చాలా కష్టం. వీ డోంట్ ఈవెన్ నో హౌ మెనీ ఎగ్జిస్ట్ ఫస్ట్. ఇప్పుడు మనకు ఎన్ని అసలు మనకు సైన్స్లో ఉన్న నాలెడ్జ్ ఇస్ హార్డ్లీ 1% అండి కంపేర్ టు వాట్ ఈస్ దేర్ ఇన్ ద నేచర్. వీ డోంట్ నో సో మెనీ థింగ్స్. మనం ఏదో సైన్స్ గొప్ప అనుకుంటాం హ్యూమన్ రేస్, కానీ వీఆర్ వెరీ వెరీ స్మాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నేచర్. సో ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ ప్లేసెస్లో అక్కడ కమింగ్ బ్యాక్ టు ది 400 acres పెద్ద పెద్ద చెట్లు మా మధ్యప్రదేశ్లో ఉన్నట్టు అడవులు లేవు. బట్ స్టిల్ ఇట్ ఈస్ అన్ అడవి ప్రాంతం బికాస్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్. అక్కడ ఉన్న లైఫ్ వల్ల ఇట్స్ యాక్చువల్లీ కన్సిడర్డ్ టు బి ఫారెస్ట్ అనమాట. బట్ మినిస్టర్స్కి సంబంధించి కొంతమంది అన్నటువంటి మాటలు ఆ ల్యాండ్ని అలా వదిలేశారు కాబట్టి ఏవో పిచ్చి చెట్లు పెరిగాయి, సో దాన్ని పట్టుకుని ఫారెస్ట్ అంటున్నారు ఏంటని చెప్పేసి అని ఒక మాట అనడం కూడా జరిగింది. సో హౌ కెన్ యూ టేక్ దట్ వర్డ్? అంటే వీఆర్ బీయింగ్ బ్లైండ్ టు ద యానిమల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఎవరు కూడా ఇప్పటిదాకా యానిమల్స్ ఉన్నాయని మాట్లాడలేదు గవర్నమెంట్ వైపు నుంచి, విచ్ ఇస్ రాంగ్. అండ్ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు ప్రూవ్ దేర్ నో యానిమల్స్ దేర్. ఇలా మొత్తం ఆ మొత్తం తీసేసిన ప్లేస్ లో పీకాక్ ఉంది నిన్న. ఎగ్జాక్ట్లీ. సో అండ్ ఈ రోజు ఒక డియర్ చనిపోయింది వాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ ఇంకా అవుతాయి. దిస్ ఇస్ సో బట్ యానిమల్స్ ఉండేవి ఉంటాయి కూడా. ఉన్నాయి. See, they are wild animals. They are designed to survive. మీకు పొద్దునపూట ఏం కనిపించకపోవచ్చు, రాత్రిపూట ఒక కెమెరా ట్రాప్ పెట్టండి. నాకు చిన్న వాటర్ బాడీ ఐ క్రియేటెడ్ ఇన్ ది జంగల్. ఎప్పుడు అంత డ్రై ఏం కనిపించేగావు. కెమెరా ట్రాప్ పెట్టి చూస్తే వి వాజ్ సర్ప్రైజ్ వాట్ ఆల్ యానిమల్స్ వుడ్ కమ్ అవుట్ దేర్.